అందరినీ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, మా ఆహ్వానాన్ని మన నుంచి విచ్చేసినందుకు. సో మీకు మేము అవార్డు ఇవ్వడం నిజంగా కూడా మా అంజలి మీడియా గ్రూప్కే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు సేవ అంటే గుర్తొచ్చేది మీరు. మరి అకినేపల్లి మల్లారం వాస్తవ్యులు వేరు. నరసంపేట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి అందరి టీవీ అవార్డుల పురస్కారాలకు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి మరి సోదరమణులకు, ముఖ్యంగా చిన్నారులకు, విద్యార్థులకు అందరికీ కూడా మరి మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే మాదిరిగా ఈ రోజున మరి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా, ముఖ్యంగా అందరి టీవీ చైర్మన్ అండ్ ఫౌండరు కామిశెట్టి రాజన్న గారికి, వారి సతీమణికి, పిల్లలకి, అదే మాదిరిగా మరి ఎంతో కష్టపడి ఈ యొక్క శిశు నుంచి ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి జర్నీలో ఎంతో అష్ట కష్టాలకు వచ్చి ఈ లాంగ్ జర్నీ కొనసాగించినటువంటి మన అందరి టీవీ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాజన్నకి నాకు దాదాపుగా 15 సంవత్సరాల పైబడి మా ఇద్దరు అనుబంధం. అన్నగారు ఆ రోజు మరి గోదావరి పుష్కరాల సందర్భంగా మా గ్రామానికి, మా ఇంటికి కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి వైఎస్ఆర్సీపీలో మా ఇద్దరు కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా అనుబంధం అలాగే కొనసాగుతూ ఉంది. మధ్యలో ఒక 4-5 సంవత్సరాల పాటు కొద్దిగా గ్యాప్ వచ్చింది. అంటే మా ఇద్దరి మధ్య గొడవలేం కాలే, కానీ మా ఇద్దరి మధ్య ఫోన్ కాంటాక్ట్ లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను సోషల్ యాక్టివిటీస్ చేయటం, అన్నగారు కూడా మీడియా పరంగా సోషల్ యాక్టివిటీ చేయడంతో మళ్ళీ మా కనెక్టివిటీ పెరిగింది. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇద్దరం కూడా చేసుకుంటూ ఒక ఆహ్లాదకరమైన పోటీతత్వంతో ముందుకు పోతామని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, అన్నగారు ఇంకా ఇంతింత వటుడింత అన్నట్టుగా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని, ఆయనకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలను, ఆర్థిక ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా మీ ఆశీస్సులతో తర్వాత చేయబోయే